ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పాలన, ఉద్యోగాలు, పెట్టుబడులు, రాజధాని అభివృద్ధి వంటి అనేక ముఖ్యాంశాలు ఈ సమావేశంలో అజెండాగా ఉండనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థను అమలు చేసే అంశంపై కీలక చర్చ జరగనుంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలను ఈ కొత్త వ్యవస్థ ప్రకారం చేపట్టేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుపై చెల్లింపులను ప్రారంభించింది. దాదాపు 2,950 కోట్లను విడుదల చేస్తూ ఈ నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. సర్వీస్లో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో భారీ ఊరటనిచ్చేలా ఉంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 16వ SIPB సమావేశంలో చర్చించిన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా విస్తరించనున్నాయి. రాజధాని అమరావతి అభివృద్ధిపై కూడా ప్రత్యేకంగా చర్చించనున్నారు. పార్లమెంట్లో అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపనుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కింద ప్రముఖ సంస్థల స్థాపనకు అనుమతులు ఇవ్వడం, పలు సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మావిగన్ అంశంపై రాజకీయంగా సాగుతున్న చర్చల నేపథ్యంలో అధికారిక ఎజెండా ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించి తదుపరి రాజకీయ వ్యూహంపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా ఈ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర పాలనలో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.